జయహో పత్రిజీ. మరి పత్రిజీ గారి సందేశాల్లో ఒక సందేశం తెలుసుకుందాం. ధ్యాని అయినవాడు స్థిర సుఖాసనాన్ని సాధిస్తాడు. యోగి అయినవాడు చిత్త వృత్తి నిరోధం చేసుకుంటాడు, అంటే మనసులో ఏమీ లేకుండా ధ్యానం చేస్తాడు. ఋషి అయినవాడు ప్రాణశక్తిని ఆవాహనం చేసుకుంటాడు. మహర్షి అయినవాడు నాడీమండల శుద్ధి చేసుకుంటారో వాళ్ళని మహర్షి అంటారు. బ్రహ్మర్షి అయినవాడు దివ్య చక్షువు ఓపెన్ అవుతుందన్నమాట, అంటే మూడవ కన్ను ఓపెన్ కాబడుతుంది. శరీరం అధీనంలో ఉన్నవాడు తమో గుణంతో, మనసు యొక్క అధీనంలో ఉన్నవాడు రజోగుణంతో, బుద్ధి యొక్క అధీనంలో ఉన్నవాడు సాత్విక గుణంతో, ఆత్మ యొక్క అధీనంలో ఉన్నవాడు అంటే మనలోని ఆత్మను తెలుసుకున్నవాడు శుద్ధ సాత్విక గుణంతో, మరి మమాత్మ సర్వభూతాత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు